శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఈ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి దినాలలో మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక ఎంతో విశేషమైనది. కాలములు మారిన, సమయములు మారిన, సాంకేతికత మారిన, ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క విశేషణము, ఆయన ప్రేమ, ఆయన కనికరం అది మారదు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమున లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. లూకా సువార్త 2వ అధ్యాయము నేను చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయను. అది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేది కనుక తన తెలుచూలు కుమారుని కని ఒత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 10వ వచనము. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చదువుబడిన వాక్యభాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక విధానం, ఆయన పుట్టుకను గురించినటువంటి సమాచారం, ఆయన యొక్క ప్రత్యేకత మరియకు లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి చెప్పబడింది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాదు, వాటి కాలమందు తప్పనిసరిగా నెరవేరుతుంది అని దేవుని దూత గబ్రియేలు చెప్పాడు. ఇప్పుడు ఆ నెరవేరు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా తన ప్రణాళికను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏ విధంగా జన్మించాడు అనేది లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. యోసేపు మరియల దృష్టిలో మనం ఆలోచన చేస్తే వారికి ఇది ఒక ప్రయాణం. ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేశారు చూడండి. 2వ అధ్యాయము 5వ వచనంలో గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. అంటే నజరేతు నుండి బెత్లెహేముకు ప్రయాణం చేశారు. 2వ అధ్యాయము 39వ వచనంలో పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. 2వ అధ్యాయం 5వ వచనంలో బెత్లెహేముకు వచ్చారు. 39వ వచనంలో మరలా తిరిగి వెళ్ళారు. యోసేపు మరియలకు ఇది ఒక అనుకొనని ఆశ్చర్యకరమైన ప్రభుత్వం ఆజ్ఞ ద్వారా వచ్చినటువంటి ఒక ప్రయాణం. కానీ ఇది ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ జరిగినటువంటి సంగతులను చూసినప్పుడు ఇది ఆనంద ప్రయాణము, ఇది జర్నీ టు జాయ్, ఆనందంతో ప్రయాణం చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అది నిజంగానే ఆనందం అండి.
సంతోషము అనే మాట ఉంది, దేవునికి స్తోత్రము అనే మాట ఉంది, సమాధానము అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక మానవాళికి సంతోషం, అది మహా సంతోషము అనే మాట ఉంది. అది అందరికీ సంతోషం మాత్రమే కాదు, దేవునికి మహిమ అనే మాట ఉంది. దేవునికి మహిమ అనే మాట ఉంది. అలానే భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము అనే మాట ఉంది. సంతోషము, సమాధానము, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఈ 2వ అధ్యాయంలో ఆనందము మనం చూస్తాము, ఆశ్చర్యము మనం చూస్తాము, ఆరాధన మనం చూస్తాం. వారు సంతోషము, ఆనందము అనే మాటలుంటాయి. వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి అని 18వ వచనంలో ఉంటుంది. ఇక్కడ గొర్రెల కాపర్లు, పరలోక సైన్య సమూహము, సిమియోను అనేటువంటి భక్తుడు, అన్న అనేటువంటి ప్రవక్త్రి, వీరందరూ కూడా స్తుతించటము, ఆరాధించటం మనం చూస్తాం. కాబట్టి ఈ ప్రత్యేకమైన దినాల్లో వాక్యము వింటున్నటువంటి మనమందరం కూడా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవారంగా ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. వివరాల్లోకి మనం వెళదాము. ఈ 2వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక మనం చూస్తాం. ఆయన ఏ విధంగా జన్మించాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన జన్మించాడు, ఆయన పుట్టుకను గురించినటువంటి విషయం మనం చూస్తాము. ఏ విధంగా అది ప్రచురం చేయబడింది, ఆ సమాచారము ఏ విధంగా వేరే వారికి ప్రచురం చేయబడింది అనేది మనము మిగిలిన 8వ వచనం నుండి మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, ఏ విధంగా ఆయన్ని ప్రతిష్ఠించారు, ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్ర పద్ధతి క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా ప్రతిష్ఠించారు అనేది మనం చూస్తాము. అదే సమయంలో ఆయన యొక్క ప్రత్యేకత కూడా, వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క స్థితిలో ఆయన ప్రత్యేకత మనం చూస్తాం. 4 విషయాలు నేను జ్ఞాపకం చేసుకుందాము. ఈ ఆనంద ప్రయాణములో, ఈ పుట్టుక సందర్భంలో ఆయన పుట్టుక విధానము, ఆయన యొక్క ఏ విధంగా ప్రచురం చేయబడింది, ఏ విధంగా ఆయన్ను ప్రతిష్ఠించారు, ఆయన యొక్క ప్రత్యేకత మనం చూస్తాం. ఆయన పుట్టుక గురించి విశేషాలు మనం చూస్తున్నప్పుడు, ఒకవైపు ఆనాడు ప్రజాసంఖ్య రాయాలి అని ఆనాడు ఉన్నటువంటి చక్రవర్తి ద్వారా ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఆ ఆజ్ఞను బట్టి యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేముకు ఆ ప్రజాసంఖ్య వారు నమోదు చేసుకోవడానికి ప్రయాణం చేయటం మనం చూస్తాం. కాబట్టి ఆ ప్రజాసంఖ్య కొరకు వారు ప్రయాణం చేయటం మనం చూస్తాం. ఆ ప్రయాణంలో బెత్లెహేముకు వచ్చినప్పుడు అక్కడ ప్రసవ దినములు నిండటము, అట్లానే పశువుల పాకలు ఆయనను రెండబెట్టడము, గుడ్డలతో ఆయన చుట్టుపెట్టడము, ఇవన్నీ కూడా చకాచకా జరిగిపోయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాఠాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే, ఆయన పుట్టుక సందర్భంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటంటే, ఒకటి, మానవ పరిపాలన, చక్రవర్తుల యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వాటి మధ్య దేవుడు తన ప్రణాళిక, తన చిత్తాన్ని, పరలోకాన్ని, భూలోకములు ఏ విధంగా తన చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు అనేది మనం చూస్తాము అండి. వాస్తవంగా ప్రజాసంఖ్య కొరకు ప్రభుత్వ ఆజ్ఞలకు లోబడి వాళ్ళు వెళ్ళటం మనం చూస్తాము. అయితే అదే సమయంలో వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేయడం మనం చూస్తాం. కాబట్టి ఒకటి, ఈ లోక మానవ రాజ్యాలు వారి శక్తిని బట్టి, ధనాన్ని బట్టి, సైనికాన్ని బట్టి వారి పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా అందులో నుండి దేవుడు తన కార్యాన్ని, తన చిత్తాన్ని నెరవేరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో యోసేపు మరియలకు కూడా ప్రభుత్వ ఆజ్ఞకు, ఆనాడు ఇచ్చినటువంటి ఔగుస్తు వలన వచ్చినటువంటి ఆజ్ఞకు
వారు తిరుగుబాటు చేయకుండా, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దాన్ని ఏ విధంగా విధేయత చూపారో అది కూడా మనం నేర్చుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. వాస్తవంగా అది చాలా కఠినమైన పరిస్థితి. మరియా నిండు గర్భముతో ఉంది కాబట్టి అక్కడ నుండి ఇక్కడ ప్రయాణం చేయడం అనేది చాలా కష్టం. కానీ కష్టమైన, నష్టమైన, బాధైన వారు ఆజ్ఞకు లోబడి బయలుదేరి వచ్చారు కాబట్టి దేవుని కార్యం జరిగినట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ప్రభుత్వం అధికారుల యొక్క ఆజ్ఞలు మనకు కొంత కఠినంగా అనిపిస్తున్నప్పటికీ, ఇబ్బందిగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క అధికారాలు, ప్రభుత్వాలు దేవుడు ఏర్పాటు చేసినవి. వారు దేవుని సేవకులుగా ఉన్నారు కాబట్టి మనం వారి మాటకు, ప్రభుత్వ నియమ నిబంధనలకు మనము లోబట్టు నేర్చుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఇది చాలా విశేషమైనది, ఇది సార్వత్రికమైనది. ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు సర్వలోకమునకు ప్రజాసంఖ్య, ప్రజలందరికీ సంతోషం, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులు, సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన రక్షణ. వాస్తవంగా బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ అక్కడేముంటుందంటే, యూదయ దేశపు రాజైన హేరోదు అని యూదయ దేశానికి మాత్రమే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక వచ్చినప్పుడు సర్వలోకమునకు ప్రజాసంఖ్య అనే మాట ఉంటుంది. అంటే ఇది సార్వత్రికమైనది అనేటువంటి భావన అక్కడే మనకు కనపడుతుంది. అలానే ఇశ్రాయేలీయుల్లో అనేకుల హృదయాలను తిప్పుతాడు అని బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాయబడితే, ఈయన ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము అని అందరికీ అటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఉంటుంది. అలానే ఆయన పుట్టుకలో అక్కడ మనం చాలా స్పష్టంగా మనము పశువుల తొట్టి మనం చూస్తాం. పశువుల తొట్టిలో పరుండు పెట్ట, పొత్తిగుడ్డలతో చుట్టుపెట్ట, అలానే సత్రములో స్థలము లేనందున. కాబట్టి ఎంత దీనుడుగా, ఎంత తగ్గించుకొని ఆయన పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు. నీవలే నావలే ఒక మానవుడిగా, ఇంతకంటే తక్కువగా ఆయన ఏ విధంగా పొత్తిగుడ్డలతో చుట్టుపడ్డాడు. ఆయన మానవత్వం, ఆయన దీనత్వం, ఆయన తగ్గింపు, ఆయన విధేయత ఆయన చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఇది విశేషమైనటువంటిది. ఎందుకంటే సర్వశక్తిగల దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఒక మానవునిగా ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టం అనేది, పొత్తిగుడ్డలతో చుట్టబట్టము అనేది, సత్రంలో స్థలము లేదు అనేటువంటి మాట, ఆయన ఎంత దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకంలో తను తాను తగ్గించుకుని వచ్చాడో అనే విషయం మనకి అర్థమవుతుంది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వాస్తవంగా పశువుల తొట్టి అది పశువులను వాటికి ఫీడ్ చేయడానికి, వాటిని మేపటానికి ఆహారం కొరకు ఉపయోగించేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారే జీవాహారమైనటువంటి వాడు అందులో ఉండటం. అలానే నా శరీరం అనేకుల కొరకు విలువబడుతున్నటువంటి నా శరీరము అనేటువంటి మాట అన్నాడు. ఆయన 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. అటువంటి ఆయన ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టడం అనేది అది ఎంతైనా ఆశ్చర్యము అనేది ప్రభుపేట మనొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో మానవ ఆజ్ఞల వెనక దేవుని యొక్క నెరవేర్పు, యోసేపు మరియలు ఏ విధంగా కఠినమైనప్పటికీ కూడా విధేయత చూపారు. ఆయన పుట్టుక ఎంత సార్వత్రికమైనది, ఆయన ఏ విధంగా తాను తగ్గించుకున్నాడో అనేది ఆయన పుట్టుకలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా మనము ప్రభువుని మహింపరచాలి అని ప్రభుపేట మనం చూస్తున్నాం. ఏ విధంగా ప్రచురం చేయబడింది అని మనం చూసినప్పుడు, గొర్రెల కాపర్లు వారు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవుని దూత ఏ విధంగా వారికి ఈ సంతోషకరమైనటువంటి వర్తమానాన్ని తెలియచేశాడు అనేది మనకి 10వ వచనం చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాట చాలా చక్కని క్రీస్తు పుట్టుక యొక్క సందేశం మొత్తం కూడా దేవదూత తెలియజేసినట్టుగా మనకు ఉంటుంది. ఏమిటా సందేశం? భయపడవద్దు అనేది. రెండవది, ఇది సంతోషకరమైంది అనేది. మూడవది, రక్షకుడు పుట్టాడు అనేది. నాలుగవది, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాట. క్రిస్మస్ యొక్క సందేశం ఇదేనండి. దేని గురించి భయపడుతుందో నాకు తెలియదు, కానీ భయపడవద్దు, సంతోషించండి. ఈ మహా సంతోషము, ఎందుకంటే రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట. అంత మాత్రమే కాదు, ఈ మాట విన్నటువంటి ఆ గొర్రెల కాపర్లు వారు ఆ మాటను నమ్మారు. దేవుడు మనకి తెలియజేశాడు, ప్రభువు మనకి తెలియజేశాడు అని చెప్పని వారు ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ మాట నమ్మారు. దానికి విధేయత చూపి బయలుదేరి వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన్ని స్తుతించారు, ఆయనను ప్రచురం చేశారు. ఈ దినాల్లో క్రీస్తు పుట్టుక సందర్భంలో మనం చేయవలసింది ఏమిటంటే దేవుని మాట నమ్మాలి, ఆయనకు విధేయత చూపాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన గురించి ప్రచురం చేయాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారి ద్వారా మరియ యోసేపులు కూడా ఎంతో బలపరచబడ్డట్టుగా, స్థిరపరచబడ్డట్టుగా మనం చూస్తాం. ఇది ఆయన యొక్క ఏ విధంగా ప్రచురం చేయబడ్డాడు అనేటువంటి మాట. ఆయన పుట్టుక విశేషాలు మనం చూసాము. అలానే ఆయన యొక్క ప్రచురం ఏ విధంగా చేయబడ్డాడో మనం చూసాము. మూడవది ఏమిటంటే ఆయన ఏ విధంగా ప్రతిష్ఠించారు. 8వ దినమున ధర్మశాస్త్ర చొప్పున, ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం, ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లు యోసేపు మరియలు ఆయనను దేవాలయానికి తీసుకువెళ్ళారు. వారు ఆనాడు ఉన్నటువంటి క్రమములోనే, ఆ పద్ధతిలోనే, దేవుని వాక్య ప్రకారమే ఏ విధంగా అర్థవంతంగా, ఆనందంగా ఆ కార్యక్రమాన్ని చేశారు అనేది అది మనకెంతైనా పాఠము అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవదూత మాకు చెప్పాడు కాబట్టి, మేము ప్రత్యేకమైన వారం కాబట్టి మేము దేవుని వాక్యాన్ని వినవలసిన అవసరం లేదు, ఆ పద్ధతి ప్రకారం చేయవలసిన అవసరం లేదు అని దేవుని ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని, పద్ధతిని పక్కన పెట్టకుండా వారు ఏ విధంగా ఆనాడు ఉన్నటువంటి వాక్య క్రమం ప్రకారం దానికి విధేయత చూపారో, దానికి లోబడ్డారో అనేది మనకెంతైనా మాదిరి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆనాడు వారు దేవాలయానికి వచ్చారు. తల్లిదండ్రులు దేవుని ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయం దగ్గరికి వచ్చారు. ఆనాడు ఉన్నటువంటి సిమియోను అనేటువంటి భక్తుడు, ఆయన ఆత్మచేత నింపబడిన వాడై దేవాలయానికి వచ్చాడు. ఒక పాట మనం నేర్చుకోవాలి. దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అంటే ఆత్మచేత నడిపిస్తాడు, అదే సమయంలో దేవుని వాక్యం ద్వారా నడిపిస్తాడు. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. ధర్మశాస్త్రం ప్రకారము, ధర్మశాస్త్రం రాయబడినట్లు వాళ్ళు దేవాలయానికి వచ్చారు. ఇక్కడ సిమియోను ఆత్మవశుడై ఆయన దేవాలయానికి వచ్చినట్టుగా మనం చూస్తాము. కొత్త నిబంధనలో దేవుడు తన ఆత్మచేత మనల్ని నడిపిస్తాడు, తన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు అనేటువంటి చక్కని పాఠం మనకి ఇక్కడ అర్థమవుతుంది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ సిమియోను కానీ, అటువంటి అన్న అనేటువంటి వారు కానీ, వారు ఏ విధంగా దేవుణ్ణి మహింపరిచారు, ఏ విధంగా ఆదరణ పొందారు, వారు ఏ విధంగా ధైర్యపరచబడ్డారు, తమ అవసాన కాలంలో వృద్ధాప్యమందు దేవుడు ఏ విధంగా వారి కోరిక నెరవేర్చి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు అనేది మనం చాలా స్పష్టంగా చూస్తాము అండి. కాబట్టి 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఈ ఆనంద ప్రయాణంలో ఒకటి, ఆయన పుట్టుక యొక్క విశేషణము, ఆయన ఏ విధంగా ప్రచురం చేయబడింది. మూడవది, ఏ విధంగా ఆయన్ను ప్రతిష్ఠించారు, వాక్య క్రమానికి ఏ విధంగా లోబడ్డారో మనం చూస్తాం. కాబట్టి మా పాట మనం నేర్చుకోవాలి. ఏదో పాత నిబంధన దేవుడు వేరు, కొత్త నిబంధన దేవుడు వేరు కాదు. పాత నిబంధన ఏదో అది వ్యర్థమైంది, కొత్త నిబంధన ఏదో మంచిది అని కాదు. ఆ పాత నిబంధన యొక్క కొనసాగింపు, దేవుడు ఏ విధంగా తన ప్రణాళికను క్రమక్రమంగా చక్కగా
నెరవేర్చుకుంటూ వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణంగా ఏ విధంగా నెరవేరింది అనేది అది మనకు అర్థమవుతుంది. కాబట్టి కొత్త నిబంధన పాత నిబంధన యొక్క కొనసాగింపు. కాబట్టి కొత్త నిబంధన పాత నిబంధన యొక్క నెరవేర్పు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకతను గురించి ఈ భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనేటువంటి సిమియోను యొక్క మాటల్లో మనం చూస్తాం. చూడండి, ఆయన ప్రత్యేకత ఏమిటంటే మనకు 23, 29, 29వ వచనం నుండి 32వ వచనం వరకు 3 శ్రేష్టమైన మాటలు చెప్పాడు. ఒకటి ఏమన్నాడు అంటే, అన్యజనులకు వెలుగు అన్నాడు, ఇశ్రాయేలీయులకు మహిమ అన్నాడు, సకల ప్రజలకు రక్షణ అన్నాడు. ఈ బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే, ఆయన పరలోకం నుండి భూలోకానికి మానవుడిగా వచ్చినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి భక్తులు ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన వెలుగై ఉన్నాడు, అన్ని జనులకు వెలుగు, చీకట్లో ఉన్న వారికి, మరణాఛాయ చీకట్లోను మరణాఛాయ లోయలోను కూర్చుండే వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించాడు. చీకట్లో ఉన్నవారికి, మరణాఛాయలో ఉన్నవారికి యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప వెలుగుగా ఉన్నాడు. చీకటి పాపానికి సూచనగా ఉంది, చీకటి అంధకారానికి, గుడ్డితనానికి సూచనగా ఉంది. అటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగిచ్చాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు అనే మాట ఉంది. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు అన్ని జనులకు వెలుగుగా ఉన్నాడు. ఎవరైతే దూరంగా పెట్టబడ్డారో, ఇశ్రాయేలీయుల చేత అన్ని జనులను పిలువబడుతున్నారో, సకల ప్రజలందరికీ కూడా ఆయన వెలుగుగా ఉన్నాడు. రెండవది, ఇశ్రాయేలీయులకు మహిమగా ఉన్నాడు. ఈ మెస్సయ్య కోసమైతే, ఏ అభిషక్తి కోసమైతే వారు ఎదురు చూస్తూ ఉన్నారో వారి యొక్క మహిమ, వారి యొక్క ఘనత, వారికి ఇశ్రాయేలీయులకు ఈయన మహిమగా ఉన్నాడు, తన ప్రజలకు మహిమ అనేటువంటి మాట మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, సకల ప్రజలకు సిద్ధపరచేటువంటి రక్షణ అనే మాట మనం చూస్తాం. పిల్లరా, ఈ ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన వెలుగు, ఆయన దేవుని యొక్క మహిమ, అదే సమయంలో ఆయన సకల ప్రజలకు రక్షణ అనేది. ఏ విధంగా ఆయన రక్షణ సిద్ధపరిచాడు అంటే, ఆయన పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా జీవించాడు. ఆయనలో ఏ పాపము లేదు. అదే సమయంలో మానవుని యొక్క పాపముల కొరకు సిలువలో ఆయన మరణించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన రక్షణ కొరకు ఏం చేశాడు అంటే, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన దేహాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. కాబట్టి ఆయన రక్షకుడు. ఇదిగో అందువలనే, ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, ఆయన ఏ విధంగా ప్రచురం చేయబడింది, ఆయన ఏ విధంగా ప్రతిష్ఠించారు, అదే సమయంలో ఆయన ప్రత్యేకత మనం చూసాం. మరియు యోసేపులకు ఇది ఒక ఆనంద ప్రయాణము, ఒక సంతోషకరమైనటువంటి ప్రయాణంగా మనం చూస్తాం. ఈ సమయంలో, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినములో వాక్యమైనటువంటి నీవు, ఈ సంతోషం నీకు కావాలా, ఈ ఆనందం నీకు కావాలా, ఈ ప్రత్యేకత నీకు కావాలా? నీ జీవితంలో నీ పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన అనుభవం నీకుందా? ఒకవేళ లేకపోతే ఈ సమయంలో అయినా నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన నీకు రక్షకుడుగా ఉంటాడు, నీకు వెలుగుగా ఉంటాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. నీ జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్ లాగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఏ విధంగా ఆయన యొక్క పుట్టుక బట్టి ఆయన యొక్క ఏ విధంగా ప్రచురం చేయాలో,
ఏ విధంగా ప్రభువుని స్తుతించాలో, ఏ విధంగా మహింపరచాలో మనము ఆ విధంగా ఆనాటువంటి గొర్రెల కాపర్లు, భక్తులు, పరలోక సైన్య సమూహము ఏ విధంగా ఆయన్ని స్తుతించారు, ఈ దినాల్లో ప్రభువుని నమ్ముకున్న మనం కూడా ప్రభువుని మరి ఎక్కువగా స్తుతించడానికి, ఆరాధించడానికి, మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.